అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం పైన గ్రామం హెల్పింగ్ స్టోర్ డిజేబుల్ సొసైటీ సత్యాంధ వికలాంగుల అనాథ వృద్ధుల ఆశ్రమానికి రాజానగరం మండలం నందరాడ గ్రామం నుండి కల్వరి మహిమా సేవకులు పాస్టర్ ఏలియా మరియు పాస్టర్ రాజేష్ క్రిస్మస్ సందర్భంగా సంఘంతో కలిసి ప్రభుదాస్ నడిపిస్తున్న అనాథాశ్రమాన్ని దర్శించి అక్కడ వృద్ధులకు మరియు వికలాంగులకు భోజన వసతులు కల్పించి ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను కలిగి ఆ ప్రేమతో వారందరికీ వస్త్రాలు మరియు దుప్పట్లు సహాయం చేయడం జరిగింది। ఈ సందర్భంగా కల్వరి ప్రేమ చర్చ్ పాస్టర్ రాజేష్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రేమను బట్టి మా కల్వరి ప్రేమ సంఘస్థులతో కలిసి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం। అదేవిధంగా ఇటువంటి ఆశ్రమాలను ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని కోరుతున్నాం। ఈ కార్యక్రమంలో పాస్టర్ జోసెఫ్ షారోన్ మరియు కల్వరి ప్రేమ సంఘస్థులపైన గ్రామస్తులు పాల్గొన్నారు। నందరాడ గ్రామం నుంచి మరి పౌదేశాయి గారిని మరి దర్శించడం అనేది జరిగింది। మరి పౌదేశాయి గారు 40 మంది పైగానే అనాథులను కావచ్చు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని కావచ్చు, అందులను కావచ్చు, మరి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో ప్రయాసతో మరి యొక్క ఆశ్రమం నడిపించడం జరిగింది। మరి మేము ఇక్కడ ఈ గ్రామంలో ఈ అయ్యగారిని మరి కిందట కొన్ని రోజుల క్రితం కలుసుకోవడం జరిగింది। నేను సురేష్ జోసెఫ్ అయ్య గారు మరి వారితో మాట్లాడినప్పుడు వారికి ఏదో కొంత సహాయం చేయాలని చెప్పి మరి నేను మా సంఘంతో మాట్లాడినప్పుడు మరి మా సంఘం అంతా కలిసి మరి యొక్క గ్రామానికి రావడం జరిగింది। ఇది కేవలం క్రీస్తు యొక్క ప్రేమను బట్టి మాత్రమే ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ మరి జరిగించడం జరిగింది। మరి ఆ దేవాతి దేవుడు మాకు ఇచ్చినటువంటి మహిమా కృపను బట్టి మరి ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయడానికి కూడా మరి మేము ఇష్టపడుతున్నాం కనుక మరి పౌదేశాయి గారు మరి ఈ గ్రామంలో ఉన్నారు కనుక మరి గ్రామస్తులు కావచ్చు, అలాగే ఇంకా మిగతా వారు ఎవరైతే సహాయం చేయాలనుకుంటున్నారో వారు కూడా మరి ఇక్కడికి వచ్చి మరి యొక్క సేవకులను దర్శించి సేవకులకి సహాయంగా నిలబడాలని అందరినీ ప్రేమతో మరి ఈ యొక్క మాటలని చెప్పడం జరుగుతుంది। దేవుని నామానికి మహిమ కలిగిన గాక। మరి దినము అనగా 2025 డిసెంబర్ 24వ తారీఖున నందరాడ రాజానగరం మండలం నందరాడ గ్రామం నుండి కలవరి మహిమ మందిరం వారు రాజేష్ గారు, వారి తల్లి గారు, వారి సంఘ బిడ్డలతో సహా వచ్చి ఇక్కడ పైన గ్రామంలో అనాథ వికలాంగుల ఆశ్రమం దర్శించి ఇక్కడ ఉన్నటువంటి వారికి 50 మందికి దుప్పట్లు, భోజన వసతులు కల్పించి ఎంతగానో సహాయపడ్డారు। వారందరి కొరకు మేము ఎల్లప్పుడూ తప్పక ప్రార్థన చేస్తాం।